హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తున్నాను చూద్దాం. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను తలకు ఎన్ని ఆయిల్స్ పెట్టినా లాస్ట్కు కొబ్బరి నూనె పెట్టక తప్పదు. పచ్చి కొబ్బరి టెంపుల్స్లలో కానీ ఇంట్లో కానీ కొడితే మా ఇంట్లో మాత్రం వేస్ట్ అయిపోతాయి. 1 మరియు సగం కొబ్బరికాయని తీసుకుంటున్నాను. కొబ్బరిని వెనుక బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ కలర్ లేకుండా ఓన్లీ వైట్ కలర్ మిగిలేటట్లు బ్రౌన్ మొత్తం చెక్కు తీసేయాలి. తీసేసిన దాన్ని ఇలా అన్నిటికీ చెక్కు తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మిక్సీ వేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ వేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ మనం ఒక మిక్సీలో వేసేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని జ్యూస్ జాలీతో వడకట్టాలి. మొత్తము దాంట్లో ఉన్న పాలన్నీ జ్యూస్ లాగా తీయాలి. వడగట్టిన దాన్ని ఇది వడగట్టిన తర్వాత మళ్ళీ దీన్నే రెండోసారి మిక్సీలో వేయాలి. ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసి మళ్ళీ దీన్ని సేమ్ అదే జాలీతో మళ్ళీ వడగట్టాలి. వడగట్టిన తర్వాత దీంట్లో వైట్ కలర్ పాలన్నీ ఒక గిన్నెలోకి వచ్చేస్తాయి. వచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, మార్నింగ్ తీసాను. కావాలంటే ఒక కవర్లో కట్టేసి కూడా ఇట్లా ఎక్కడికైనా కింద తగిలించినా కానీ ఇక్కడ నేను తగిలించినా కానీ వాటర్ అని కిందికి వచ్చి క్రీమ్ అంతా పైకి వస్తుంది. కింద నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాను. ఇలా ఒక స్పూన్తో క్రీమ్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంటే వాటర్ లేకుండా స్పూన్తో క్రీమ్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను క్రీమ్ అంతా ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసుకున్న క్రీమ్ని మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక గిన్నె పెట్టి ఆ క్రీమ్ మొత్తం ఆ గిన్నెలో పోసి వేడి చేయాలి. ఈ క్రీమ్ని బాగా ఉడికించాలి. ఈ ఉడికిస్తున్న క్రీమ్ని స్పూన్ తోటి కలపాలి, లేకపోతే కింద మాడిపోతుంటుంది. ప్రతిసారి కొంచెం స్పూన్ తోటి కలుపుతుంటే అది మాడకుండా ఉంటుంది. ఈ విధంగా ఉడికించిన క్రీమ్ దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక ఇది చిట్లడం స్టార్ట్ అవుతుంది. ఈ చిట్లడం స్టార్ట్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇంకా కొంచెం కలుపుతూ ఉండాలి దాన్ని. దగ్గరికి అయ్యి కొంచెం ఆయిల్ వస్తున్నది చూడండి. ఆయిల్ వచ్చి ఓన్లీ అది క్రీమ్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ని సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఈ వైట్ కలర్ ఉండకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చింది. ఆయిల్ని సపరేట్ చేసామండి. మళ్ళీ సేమ్ జాలీతోటి ఆయిల్ని సపరేట్ చేసిన ఆయిల్ ఇది రెడీ అయిపోయింది. పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె.